సామాజిక అస్త్రం Number one. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈస్ దివ్య. మోహన్ బాబు ఇటీవల విడుదలైన కన్నప్ప చిత్రం పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. తాజాగా ఈ సినిమాను గజల్ గాయకుడు సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ విజయవాడలో ప్రదర్శించారు. చిత్ర ప్రదర్శన అనంతరం నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రాన్ని మంచు విష్ణు నటనను మెచ్చుకుంటున్నారు. ప్రతి చోట కన్నప్ప చిత్రానికి మంచి స్పందన వస్తుందని గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో విజయవాడలో సాధువులు యోగినీలు అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉందని మోహన్ బాబు అన్నారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కన్నప్పను వెండితెరపైకి మళ్లీ తీసుకురావడం ఒక గొప్ప నిర్ణయం. చిత్రం అద్భుతంగా ఉందని మంచు విష్ణు నటన మెచ్చుకోవాల్సిన విషయమన్నారు. కన్నప్ప చిత్రాన్ని ఇంత గొప్పగా నిర్మించిన మోహన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, విష్ణు నటన అందరినీ కదిలించింది. ఈరోజు సాధువులు, మాతాజీలు, యోగినీలు ఎంతో మంది సినిమాను చూసి ఆనందిస్తున్నారని మోహన్ బాబు అన్నారు. భక్త కన్నప్ప చిత్రాన్ని వీక్షించిన వారిలో శ్రీ సంత్ సదానంద్ గిరి మహారాజ్, శ్రీ రాజేష్ నంద్ అఘోరి, నాగసాధువులు, అఘోరీలున్నారు. ఇది నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కన్నప్ప సినిమాల గురించి వాళ్ళందరూ పెద్దలు చెప్పిన తర్వాత నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పలేదు. నేను బిడ్డల గురించి పొగడకూడదు, చెప్పకూడదు అంటారు పెద్దలు. మీకు తెలుసు ఎంత గొప్పగా నటించాడు అన్నది విష్ణువు వీళ్ళ నోటి ద్వారా విని ఆనందిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మా బావ ప్రభాస్, స్నేహితులు మోహన్ లాల్ గారు, శరత్, అలాగే అద్భుతంగా నృత్యాన్ని చిత్రీకరించినటువంటి ప్రభుదేవ, ప్రతి ఒక్కరూ, అక్షయ్ కుమార్ గారు, పేరున బ్రహ్మానందం, ప్రతి ఒక్కరూ అత్యద్భుతంగా నటించారు. వాళ్ళందరూ నటించబట్టి సినిమా ఎంత గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఎంత అద్భుతంగా చేశాడు. స్టీఫెన్ దేవసన్, కేరళ అతను. ప్రతి ఒక్కరూ బాగా చేశారు అన్న దానికి నిదర్శనం. వీళ్ళందరూ ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే మనం చెప్పించాం ఇలా మాట్లాడమని అనుకుంటారు. అసలు ఇది ఇవ్వడం అన్నది నాకు భయం వేస్తుంది. ఇది నా బిడ్డకు విష్ణుకి ఇస్తాను మీ ఆశీస్సు. అది ఇది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను. జర్నలిస్ట్ సోదరులారా, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. మీరెంతో ప్రేమగా వచ్చి ఇన్ని గంటలు ఎక్కువ వారి మాటలు ప్రజలకు తెలియజేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు షిరిడీ సాయినాథ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.